మరి సమస్య ఏంటి? మా కూతురికి సంవత్సరమైన లవ్ మ్యారేజ్ పెళ్లి చేసిన 3 నెలల నుంచి ఫోను లేదు, మనిషి లేదు, ఏమీ లేదు. ఇతను అల్లడం మీ అల్లుడు. మరి అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళని అడగండి. ఎందుకంటే వాళ్ళు చెప్పారండి ఆల్రెడీ. ఏమంటే అది అమౌంట్ ఎక్కువ వస్తుంది. నేను ఆటో నడుపుతానండి, జీవితాంతం ఆటో నడుపుకోవడమే. అది ఇంకేటి వెనక పోగేసుకోవడం లేదు. సరే తెలుసు అండి, తెలుసు. అంటే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, నా ఫ్రెండ్ పరిచయం అయితే వాడికి ఇలా ఉన్నదని చెప్పాడు. చెప్తే నేను రిక్వెస్ట్ చేశాను, వాళ్ళ తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేశాను, అమ్మాయికి రిక్వెస్ట్ చేస్తే సరే అన్నారు. ఓకే అన్నారు కాబట్టి అక్కడి నుంచి తీసుకుని పంపించాను. పంపిస్తే వాడు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అంతకుముందు మాట్లాడదా? అంతకుముందు మాట్లాడినా 3 నెలల నుంచి లేదంటే నేను ఒక విషయం అడుగుతా. మీరు ఆటో డ్రైవర్ అని మీకు తెలుసు. అవునండి. మీ స్తోమత ఏంటో మీకు తెలుసు. మరి మీకు పోషించలేని స్తోమత ఉంది అనుకున్నప్పుడు లవ్ చేయడం ఎందుకు, పెళ్లి చేసుకోవడం ఎందుకు? పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండాలని కదా పెళ్లి చేసుకునేది. పెళ్లి చేసుకోక ముందు ఒకలాగా ఉంటాం, పెళ్లి చేసుకున్న తర్వాత అమౌంటే కావాలి. అమౌంట్ అని కాదు, పెళ్లి ఎందుకు, లవ్ ఎందుకు? పెళ్లి చేసుకున్నాక కలిసి ఉండాలనే. నువ్వు ఇంకా పెళ్లి చేసుకున్నాక ఆమెను అక్కడికి పంపించి నువ్వు ఇక్కడ ఉండేందుకు లవ్ ఎందుకు, పెళ్లి ఎందుకు, ఇవన్నీ ఎందుకు?